హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము క్యారెట్ కీర్ అయితే చేసుకోబోతున్నాం. మనము ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇది ఒక గ్లాస్ తాగితే చాలా నిండుగా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మనం క్యారెట్లు తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని వాటిపైన ఉన్న పీల్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ సైజులో మనము కట్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకున్న తర్వాత మనము కుక్కర్లో ఈ పీసెస్ అన్నీ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనము ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనము చూడండి, ఇలా మెత్తగా మనకి ఉడికితే మనకి మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది. మనం వీటిలో ఉన్న వాటర్ సపరేట్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనము మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న వాటిని మనం వేరే గిన్నెలో వేసుకొని లేకపోతే అదే కుక్కర్లో వేసుకొని మనకి ఇలా మెత్తగా అనేది రావాలి. మనము వంచేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ను ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనము ఒక హాఫ్ లీటర్ దాకా పాలు కూడా వేసుకోవాలి. మొత్తం పాలు పోసుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనము ఒక కప్పు దాకా పంచదార కూడా వేసుకోవాలి. చక్కెర కరిగి మనకి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు. తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని ఇలా లైట్గా పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా లైట్ పొంగు వచ్చిన తర్వాత మనకి క్యారెట్ కీర్ అనేది రెడీ అవుతుందన్నమాట. మనకి క్యారెట్ సపరేట్ ఉడికించినాం కాబట్టి క్యారెట్ స్మెల్ అయితే రాదు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనము ఈ కీర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఈ కీర్ చాలా టేస్టీగా చాలా భలే ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనకి ఈ కీర్ అనేది ఒక గ్లాస్ తాగితే చాలా నిండుగా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఒక లైక్ కూడా చేసుకోండి.